దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇంత మేలు ఇంత మనోహరము. ఎవరికి మేలు, ఎవరికి మనోహరము? వాక్యం చూసినట్లయితే కీర్తనలు 133వ కీర్తన 1వ వచనములో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఇంత మేలు ఇంత మనోహరము అనంది. సహోదరులేనా? కుటుంబం ఐక్యత కలిగి ఉంటే మేలు కలగదా? కుటుంబీకులు ఐక్యత కలిగి ఉంటే మేలు కలగదా? చూడండి, ఈ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలుచుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎంత చక్కని మాట. వారి సహోదరులు సహోదరులు వారు కూడుకొని విందు చేస్తున్నటువంటి సమయంలో దేవుణ్ణి ఎక్కడ దూషించారేమోననేటటువంటి భయంతో యోబు వారి యొక్క కుమారులను పిలిచి అరుణోదయమున వారిని పవిత్రపరిచి వారి నిమిత్తమై ఆయన దహన బలి నర్పించుచూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే అరుణోదయమున చీకటితోనే వారి కుమారులను పిలిచి ఉన్నాడు. తండ్రికి కుమారులు లోబడి ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ కుటుంబంలో వారికి అక్కడ ఐక్యత ఉన్నది. ఇటువంటి గొప్ప ఐక్యత బాధ్యతని కలగజేసింది. యోబు, తన ఇంటి యజమానుడు యోబు తండ్రి స్థానంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన కుటుంబం నిమిత్తమై తన పిల్లల నిమిత్తమై అరుణోదయమున లేచి నిత్యము అనునిత్యము కూడా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టే తన కుటుంబము అక్కడ ఐక్యతతో కలిగి ఉన్న. దేవుని బిడ్డలారా, కుటుంబము ఐక్యతతో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టములు వచ్చినా, దుఃఖములు వచ్చినా, వ్యాధి వచ్చినా ఆ కుటుంబము జయిస్తుంది. ఎందుకంటే ఐక్యతతో ఉంది కాబట్టి. అలాంటి ఐక్యత ఆ కుటుంబంలో ఉంది. కుటుంబం నిమిత్తమై బాధ్యత కలిగినటువంటి ఆ యొక్క తండ్రి వారి నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టే కుటుంబ బాధ్యత కలిగినటువంటి యజమానుడిగా యోబు అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టములో నష్టములో తన భక్తి జీవితము అతన్ని కృంగదీయలే. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో యోబు దేవుని యొక్క కార్యాన్ని చూశాడు. వాక్యం సెలవిస్తోంది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా, దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ఐక్యత. కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో అరుణోదయమున ప్రార్థన చేయడము. కుటుంబంలో అరుణోదయమున కుటుంబ సమేతంగా ఐక్యత కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో నీ కుటుంబంలో నువ్వు ఏదైతే కోల్పోయినావో అది మరలా నువ్వు దేవుని ద్వారా అది పొందుకుంటావు. అదేవిధంగా ఇంకొక కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము నోవాహు ఉన్నాడు. దేవుని దృష్టి యందు నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఇంటి యజమానుడు నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని పట్ల, కుటుంబం పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. కాబట్టి నోవాహు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆ కుటుంబం విన్నది. ఆ ఓడ చేయడానికి వచ్చినటువంటి వారు మాత్రము వినలేకపోయారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుడికి నోవాహు విధేయత చూపాడు. దేవునికి యజమానుడు ఎప్పుడైతే విధేయత చూపుతాడో తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనములో, దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనములో
దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు బ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎంత చక్కని మాట చూడండి. దేవునికి విధేయత చూపాడు. ఆ విధేయత దేవునికి చూపడం వలన నా కుటుంబంలో ఐక్యత ఉంది. ఐక్యత ఉండడం వలన నోవాహు మాటని తన కుటుంబీకులందరూ కూడా విన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఓడను చేయని చెప్పేసి అని. ఓడ చేయడం పూర్తయింది. అక్కడ వాక్యం సెలవిచ్చినట్టుగా 7వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడన్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుని బిడ్డలారా, కుటుంబములో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటే చాలు. ఆ కుటుంబము ఐక్యత కలిగి ఉంటుంది. ఆ కుటుంబము కుటుంబ ప్రార్థనలో ఉంటుంది. ఆ కుటుంబము శ్రమ నుంచి, ఇబ్బంది నుండి, దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ఉగ్రత నుండి కూడా తప్పించబడుతుంది. నోవాహు కుటుంబము కూడా అలాగుననే తప్పించబడింది. నోవాహు దేవుని మాటను విన్నాడు, ఓడను చేశాడు, తన కుటుంబీకులకు చెప్పుకున్నారు. తన కుటుంబీకులు కూడా నోవాహు మాటని విన్నారు, విధేయత చూపి ఉన్నారు, తప్పించబడ్డారు, రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని కూడా ఆ కుటుంబము పొందుకుంది. మరొక కుటుంబము మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే కొర్నేలి అనేటటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు భక్తిపరుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. తన కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన, తాను చేసినటువంటి దాన ధర్మములు అవన్నీ కూడా జ్ఞాపకార్థకముగా దేవుని సన్నిధానానికి చేరినాయి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో ప్రార్థన ఉందో, దాన ధర్మాలు ఉన్నాయో, దేవుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దూతను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని పిలవమన్నాడు? ఎప్పుడైతే కొర్నేలి దర్శనం చూశాడో దేవుని మాటకి విధేయత చూపాడు. విధేయత చూపిన తర్వాత పేతురను, మారు పేరు గల సీమోనును తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన ఇంటికి పిలిపించుకునేటప్పుడు దేవుని బిడ్డలారా, తన స్నేహితులు, తన బంధువులు కూడా కొర్నేలి ఇంట ఉన్నారు. ఎంత అద్భుతము! ఆ కుటుంబములో కుటుంబ సమేతముగా ప్రార్థన చేయడము, దాన ధర్మాలు చేయడము వలన దేవుని యొక్క కార్యము ఆయన చూసి ఉన్నాడు. దేవుని యొక్క దర్శనం చూసి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ, పేతురుని పిలిపించుకో అని చెప్పేసి అని. అప్పుడు కొర్నేలి ఏం చేశాడో తెలుసా అండి? తన స్నేహితులని, తన బంధువులను పిలుచుకున్నాడు. నా కుటుంబం ఒక్కటే రక్షించబడితే చాలు అనుకోలేదు ఆయన. ఎప్పుడైతే దేవుని దర్శనం అతనికి కలిగిందో, నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధులు కూడా ఈ రక్షణలోకి రావాలి, దేవుని దర్శనము చూడాలి అని చెప్పేసి అని ఆయనకి ఆశ కలిగింది. పేతురు తన ఇంటికి వచ్చినప్పుడు తన బంధువులు, స్నేహితులు ఆ ఇంట్లో ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు కుటుంబంలో ఐక్యత కలిగి ఉన్నారా? ఐక్యత కలిగినటువంటి ప్రార్థన మీరు చేస్తూ ఉన్నారా? దేవుడు యోబును, నోవాహును, కొర్నేలిని మీ ముందు పెట్టి ఉన్నాడు. మీరు కుటుంబ సమేతంగా ఐక్యత కలిగి సనుగుడు గునుగుడు అనేది లేకుండా మీరు ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర నుండి మీరు జవాబు పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు, దర్శనములు చూస్తారు. మీ ద్వారా అనేక కుటుంబములు కూడా రక్షించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 133వ కీర్తన 3వ వచనం, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటను ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎంత చక్కని మాట! ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన, మీ కుటుంబం పైన శాశ్వతముగా ఉండునుగాక. ఆమేన్.